పక్క వాళ్ళ కోసం చెయ్యకు, నీ కోసం చెయ్యి, నీ ఆనందం కోసం చెయ్యి. పాట పాడుతుంటే నువ్వు మర్చిపో, వంట చేస్తుంటే నువ్వు మర్చిపో. నువ్వు వంట చేస్తుంటే ఎవరో వండిన వంటని యూట్యూబ్లో పెడితే అది చూస్తూ నువ్వు వండితే ఉపయోగం ఏముంది? ఏ పని చేస్తే ఆ పనిలో లీనమవు, ఆనందించు. ఫ్రెండ్తో కూర్చుని మాట్లాడుతున్నావు అనుకో, కిందన కూర్చుని ప్రశాంతంగా ఉండు, హ్యాపీగా ఉండు. పెళ్ళంతో కబుర్లు చెప్తుంటే మైమరిచిపో, పిల్లలతో ఆడుకుంటుంటే మైమరిచిపో, ఉపన్యాసం వింటుంటే మైమరిచిపో. మనకి ఈ మధ్యన ఎక్కువగా వచ్చిన ఒక వ్యాధి పేరు ప్రదర్శన. మనకున్నదాన్ని ఇతరులకు ప్రదర్శించడం మీద ఎక్కువ దృష్టి ఉంది. కావాలంటే చూడండి, చూపించుకోవడంలో ఎక్కువ ఉంది. మీరు కావాలంటే చూడండి. మనం ఎందుకు అసలు బాగా నగలు వేసుకుంటామండి పెళ్ళికి వెళ్ళినప్పుడు? ఇతరుల కోసం. కావాలని చూడండి, మా తోటి కోడలు మొన్న చాలా పెద్ద నగ వేసుకుంది, ఈసారి నేను కూడా నగ వేసుకోవాలి. తోటి కోడలు వేసుకుంటే నీకెందుకు? చంటి పిల్లాడి దగ్గరికి వెళ్దాం. ఆ చంటి పిల్లాడి దగ్గరికి వెళ్ళి, ఎవరే నేను ఎక్కడి నుంచో మంచి చాక్లెట్లు తెస్తాన్రా, నీకు ఇస్తాన్రా అంటే వాడు అదే కావాలనుకున్నట్టుగా మనం కూడా మూర్ఖత్వంలో ఉండి అదే కావాలి, ఇదే కావాలి, అదే ఉండాలి, ఇదే జరగాలి అనుకోకండి. జీవితంలో ఏది వస్తే అది దక్కించుకుందాం. అర్హత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని తన్నుకుంటూ వస్తాయి.